తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి స్థానాలు లేక గవర్నర్ కొంచెం సుముఖత వ్యక్తం చేయలేదు. దాని గురించి అంటే ఇంకా ఆయన బలాన్ని నిరూపించుకోవడానికి కావాల్సినటువంటి ఎమ్మెల్యేల యొక్క లిస్ట్ నాకు కావాలి అని చెప్పాడు నిన్న ఆ విషయాన్ని చెప్తే అంటే ఇంకా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడానికి ఎటువంటి అనుమతులు లేనట్లు లెక్క. ఈరోజు ప్రమాణ స్వీకారం క్యాన్సిల్ అయిపోయింది. దీని గురించి ఇప్పుడు విశాల్, ప్రకాష్ రాజు అలాగే కమల్ హాసన్ వీళ్ళు మాట్లాడుతున్నారు. రాజ్యాంగబద్ధంగా చూసుకున్నట్లయితే 233 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇప్పటి వరకు వారు ప్రమాణ స్వీకారం చేయలేదు. అంటే విజయ్ 2 చోట్ల పోటీ చేశాడు కాబట్టి 234కి 33 ఉన్నాయి. మరి ఇలాంటప్పుడు 107 స్థానాలతో విజయ్ పార్టీ టీవీకే అత్యధిక స్థానాలు గెలుపొందింది కాబట్టి ప్రజలు మరి స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు కాబట్టి ఇంకా ప్రమాణ స్వీకారం చేయకపోవడం అనేది తమిళ ప్రజల్ని అవమానించడమే అని విశాల్ కూడా తన ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు ఇండైరెక్ట్గా గవర్నర్ మీద. ఎందుకంటే గవర్నరే కదా అనుమతులు ఇవ్వాలి. వాస్తవం ఏంటి అంటే గవర్నర్ గారు ఏమంటున్నారు, 118 స్థానాలకు సంబంధించి ఎవరి చేత చెప్పించండి. మీరు 107 అంతే కదా, ఇంకా 11 స్థానాలు కావాలి. ఆ 11 స్థానాలు ఎవరు అనేది మీరు లిస్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు. కాంగ్రెస్ 5, అప్పుడు ఎన్ని వచ్చాయి, 112 వచ్చాయి. ఇంకెన్ని రావాలి, 6 రావాలి. కాబట్టి ఆ 6 స్థానాలకి ఎవరు భరోసా ఇస్తారో చెప్పండి. రాజ్యాంగబద్ధం చెబుతుంది అదే కాబట్టి మీరు ఆ విధంగా చెప్పండి అని గవర్నర్ దీన్ని వాయిదా వేశాడు ఈరోజు ప్రమాణ స్వీకారాన్ని. దాని గురించి విజయం అంటున్నాడంటే అవసరమైతే మేము సుప్రీంకోర్టుకి వెళ్తామన్నాడు. కానీ ఈరోజు 11 గంటలకి మళ్ళీ రెండోసారి గవర్నర్ని కలవడం జరిగింది. గవర్నర్ అదే విషయం మాట్లాడారు, కొన్ని ప్రశ్నలు వేశారు. మీరు ప్రమాణ స్వీకారం చేసుకొని తర్వాత బల నిరూపణ చేసుకోవాల్సి ఉంటుందని కూడా అనుమతులు ఇవ్వడం జరిగింది. దానికి ఇప్పుడు విశాలు, కమల్ హాసన్, ప్రకాష్ రాజు మేము ఈ తీర్పుని ప్రజలు ఇంత స్పష్టమైనటువంటి తీర్పునిస్తే ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవడం అనేది మాకు చాలా అసంతృప్తిగా ఉంది. ఎందుకు ఈ విధంగా ప్రజల తీర్పుని అగౌరవపరుస్తారు అని గవర్నర్ని తిడుతున్నారు. గవర్నర్ని ఎందుకు తిడతారంటే బీజేపీకి చెందినటువంటి వారు కాబట్టి. కేంద్ర ప్రభుత్వం ఎవరు ఉంటే వాళ్ళని నియమిస్తారు కదా గవర్నర్గా. సో కేంద్ర ప్రభుత్వం నియమిస్తే అది బీజేపీ కిందకే వస్తాయి. బీజేపీ అంటే వాళ్ళకి పడదు. ప్రకాష్ రాజు యాంటీ హిందూ, యాంటీ నేషనలిస్ట్, ఆ విషయం నాకు తెలుసు. కమల్ హాసన్ కూడా అంతే. విశాల్ ఈ మధ్య వస్తున్నాడు, మరి ఉడుకు రక్తం కాబట్టి అతనికి దేశ రాజకీయాలు పెద్దగా అవగాహన ఉండదు కాబట్టి మొత్తానికి తమిళనాడులో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా స్పందించాడు. తప్పేమీ లేదు. వాళ్ళ అభిమాన నటుడు, వాళ్ళు నిజంగా అభిమానం ఉందో లేదో పక్కన పెడితే ఎక్కువ స్థానాలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు అందరూ విజయ్కి సపోర్ట్ చేస్తున్నారు. ఎవరికైనా సపోర్ట్ చేసుకోవచ్చు ఈ రాజ్యాంగంలో. కానీ రాజ్యాంగం గురించి మాట్లాడతారు, మళ్ళీ రాజ్యాంగం విధానాలతో మళ్ళీ ఆ విధంగా పరిపాలిస్తే ఒప్పుకోరు. రాజ్యాంగ రూల్స్ను పాటిస్తే మళ్ళీ ఒప్పుకోరు. అదే మన దేశంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం. తమిళనాడులో ముఖ్యంగా వేర్పాటువాద లక్షణాలు ఎక్కువ ఉంటాయి. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, కశ్మీర్, ఈ వేర్పాటువాదులు ఎక్కువ ఈ ప్రాంతాల్లో.